హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఉగాది అయిపోయింది. ఉగాది తర్వాత లలితాదేవి నవరాత్రులు, దాని తర్వాత శ్రీరామనవమేనండి. ఇట్లా వరుసగా పండుగలు వస్తూనే ఉన్నాయి. ఈరోజైతే నేను ఫ్రైడే పూజ ఎట్లా పెట్టుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను. ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టుకున్నాను. ఈ మధ్యన ముగ్గులు పెడితే ఏంటంటే పిల్లలు అంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు కదండి, కొంతమందికి ఆడడానికి మా పిల్లల్ని పిలవడానికి వస్తూనే ఉంటున్నారండి, వచ్చి తొక్కేస్తున్నారు. ఏం చేస్తాం, పిల్లలు కదా, ఏం అనలేకపోతున్నాం. నార్మల్గా అయితే నేను ముగ్గు పెడితే అదొక 2-3 డేస్ వరకు అయితే ఉంచుతానండి. నేను అది పాడైంది అనుకోండి, చెరిగితేనే తప్ప, లేకుండా నేను తీయనండి ముగ్గుని. చాలా నీట్గా ఉంటుంది కదా, ఎందుకు తీయాలని నేనైతే తీయనండి. అట్లా అయితే పెట్టేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను. దాని నెక్స్ట్ మొన్న పండగకి ఉగాదికి తెచ్చేటప్పుడు తమలపాకులు మా ఇంట్లో మిగిలాయి. కిచెన్లో కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అనేసి తమలపాకులతో రౌండ్గా పెట్టేసి దానిపైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వేస్తున్నానండి. కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదండి, ఇంట్లో ఉంటుంటాను కదా, ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాను. నాకైతే అలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది, అందుకే చేస్తుంటాను. సో ఇప్పుడైతే లలితాదేవి నవరాత్రులే కదండి. లాస్ట్ 2 ఇయర్స్ అయితే నేను ఇలా చిన్న లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని చేసుకున్నానండి. బట్ ఈ ఇయర్ ఎందుకో అంత ఓపిక ఉండట్లేదండి. ఫుల్ టైర్డ్ అవుతున్నాం. పిల్లలకి చెప్పుకోవడానికి ఆఫ్ డేస్, బట్ వీళ్ళు మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం 1 o'clockకి వస్తున్నారండి. అప్పటి వరకు ఓన్లీ టిఫిన్ చేసి ఏముంటారు అని వంట చేయవలసి వస్తుంది. అంటే లైట్గా ఫ్రైడ్ రైస్ అని, కర్రీ ఫ్రై చేసేసి రైస్ పెట్టడం, మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయడం, మళ్ళీ స్నాక్స్ పెట్టడం. హాఫ్ డేస్ అయినా సరే నాకు 5 o'clockకే లేవాల్సి వస్తుందండి. 5కి నేను కిచెన్కి వెళ్ళి వంట చేస్తేనే కానీ పిల్లలకు అందట్లేదు. ఇద్దరు 7 o'clock కల్లా బస్సు ఎక్కేయాలండి. అందుకనే ఇంకా ఎర్లీగా లేచి పూజలు చేయడం అనేది కొంచెం కుదరట్లేదండి. పైగా ఈ ఎండలు ఒకటి, ఈ ఎండతోని ఏం పని కూడా చేయలేకపోతున్నాం ఇంకా. అందుకనే సరేలే ఎట్లానో ఫ్రైడే, పైగా లలితమ్మ వారి నవరాత్రులు కూడా అవుతున్నాయి కదా, లేట్ అయినా సరే ఫ్రైడే ప్రశాంతంగా పూజ పెట్టుకుంటే కొంచెం మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది అనేసి అయితే నేను పూజ పెట్టుకున్నానండి ఈరోజు. నేనైతే మా ఇంట్లో ఉన్న 3 విగ్రహాలు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, దుర్గమ్మవారు, 3 విగ్రహాలు పెట్టేసి చక్కగా మల్లెపూలు పెట్టి ఫ్లవర్స్ ఇట్లా డెకరేట్ చేసుకున్నానండి. భగవాన్ రూమ్ అంతా నీట్గా చేసి ఫ్లవర్స్ పెట్టి ఆ అగరబత్తీస్ వెలిగించి దీపం పెట్టుకుంటే భలే అనిపిస్తుందండి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ కూడా చాలామంది దీపాలు పెడతారండి. నిజంగా గ్రేట్ అసలు. నేను కొన్నిసార్లు పెడతాను, అంటే పౌర్ణమి రోజు అని, ఇట్లా ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఏమైనా పూజలు చేసేటప్పుడు పెడతాను. కానీ ఎవ్రీడే అంటే నేను ఈవినింగ్ పెట్టడం కుదరదండి, ఎందుకో తెలియదు. మేబీ అది నా లేజినెస్ వల్లే అనుకుంటా. లేజీ కూడా కాదులేండి, ఎందుకో మరి పెట్టడానికి అవ్వదండి. ఇంట్లో నాన్ వెజ్ వండడం అని ఇట్లా ఉంటాయి కదా కొన్ని, అందుకే పెట్టడం అవ్వదు. ఇలాంటి విషయాలు మా మమ్మీ వాళ్ళు చాలా గ్రేట్ అండి. నైట్ 9 అయ్యేసరికి పడుకుని పోయేవారు. పొద్దున్నేమో 4 అయ్యేసరికి లేచేసేవారు, చక్కగా పూజలన్నీ చేసుకునేవారు. ఆ విధంగా అయితే నాకు పూజ అయిపోయాక ఇది నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నానండి. చిన్నవి లైట్ బర్డ్స్ అంటారు కదా, అవి, పప్పీస్, నెక్స్ట్ బేర్స్ ఉంటాయి కదండి, అవి, టెడ్డీ బేర్స్ అని, ఇంకా చాలా చిన్నవి చేశాను. ఇవి ఎందుకు చేశాను అని అనుకుంటున్నారు కదా, మీకు లాస్ట్లో చూపిస్తానండి ఇవి ఎందుకు చేశాను అండ్ ఎక్కడ పెడతాను అనేసి. ఇట్లాంటి చిన్న చేంజెస్ ఏంటంటే కొంచెం పదే ఇంటిని చూడాలనిపిస్తుంది. కొంచెం ఎందుకోనండి, మనసు ప్రశాంతంగాను హ్యాపీగాను ఇంకా చాలా ఉంటాయిలేండి, అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఇలా చేశాను. బర్డ్స్ అని, చిక్స్ అని, ఫ్లవర్స్ అని, ఇవన్నీ నేను పేపర్స్తోనేనండి, కలర్ పేపర్స్తోనే ఫెవికాల్ పెట్టి చేసేసాను. ఫెవికాల్తో అతికించి చేశాను. అండ్ కలర్స్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ స్కెచ్ కలర్సే వేసేసానులేండి. ఆల్రెడీ కలర్ పేపర్స్ అవి, దానికి ఇంకొంచెం స్కెచ్ కలర్స్ అయితే వేసాను. దానికి ఇట్లా స్టిక్స్ అయితే అతికించేసాను, గ్లూతో అతికించానండి. ఈ పేపర్ చాలా థిక్గా ఉంటుందండి. మా పిల్లలు స్కూల్ డ్రాయింగ్ బుక్స్ ఇవి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ఒక బుక్ ఇస్తారండి. ఆ పేపర్స్ ఇంత థిక్గా ఉంటాయి, అందుకని అంత స్టిఫ్గా ఉన్నాయి. నార్మల్ పేపర్స్ అయితే ఇంత స్టిఫ్గా అయితే ఉండవండి. ఇప్పుడు మీకు ఫైనల్గా అర్థమైందా నేను ఎందుకు ఇవి చేశాను అనేది. మొన్న ఉగాదికి నేను ఇట్లా స్టిక్స్కి గుచ్చి పెట్టి లిల్లీస్ పెట్టాను కదా,
అవి నన్ను చాలా అట్రాక్ట్ చేశాయండి, భలే అనిపించాయి. అండ్ మా చుట్టాలు కూడా, అంటే మా అక్క వాళ్ళు, సిస్టర్స్ అందరు కూడా భలే ఉన్నాయి, మంచి ఐడియా అది, సూపర్గా ఉంది, నెక్స్ట్ టైం మేము కూడా అట్లానే చేస్తామని అన్నారు. ఎప్పుడైతే ఫ్లవర్స్ ఉండవు కదా, బట్ ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ ఏమైనా డిఫరెంట్ చిన్న చిన్నవి ఐటమ్స్ చేసి పెడితే లుక్ వస్తుందేమో, బాగుంటుందేమో అనేసి అయితే ఇట్లా చేశానండి. మొత్తం 20 చేశాను, పేర్ చేశానండి. బటర్ఫ్లైస్ 2, బర్డ్స్ 2, ఓవెల్స్ 2, ఫ్లవర్స్ అయితే 4 చేశానులేండి. ఇలా చేసి స్టిక్ చేసేసి అయితే పెట్టాను. నాకే అనిపించింది, భలే అనిపించింది. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారండి, ఇది బటర్ఫ్లై అది ఇది అనేసి. ఇక్కడనే కాదు, మనం ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడైనా సర్వ్ చేస్తుంటాం కదా, సమ్ స్పెషల్ డేస్కి. అలాంటప్పుడు కూడా వీటిని సర్వ్ చేసేటప్పుడు వీటిని డెకరేటివ్ పీస్ లాగా, అంటే డెకరేషన్ చేసేటప్పుడు యూస్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటారండి. నేను కూడా త్వరలో మా పిల్లలకి ఏదో ఒక వన్ డే వాళ్ళ కోసం ఇంకా అన్నీ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీను. సో నేనైతే అన్నీ మా ఇంట్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్లో అయితే పెట్టాను. బయట ప్లాంట్స్కి అయితే పెట్టలేదండి నేను, ఎందుకంటే వర్షం వస్తే పాడైతాయండి. ఇవి స్కెచ్ కలర్స్ కదా, 1 డ్రాప్ వాటర్ పడినా సరే ఆ వాటర్ స్ప్రెడ్ అయిపోయి అక్కడ డాగ్లా కనిపిస్తుందండి. అది తీయలేము, పడేయలేము. ఇంట్లో అయితే డస్ట్ పడుతుందే తప్ప ఇలా వాటర్ అనేది ఏం పడదు కనుక నేను ఇంట్లో పెట్టాను. డస్ట్ పడితే తుడిచేవచ్చండి, ఏం కాదు. ఇవి ఒక దగ్గర మనం నీట్గా ఉంచుకుంటే ఒక 6 months వరకు అయితే ఉంటాయండి. నాకైతే భలే అనిపించాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా, ఇంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ పెంచుకుంటాం కదా, ఆ ప్లాంట్స్లో కూడా సమ్ బటర్ఫ్లైస్ అని, చిన్న చిక్స్ అని, బర్డ్స్ అని, చిన్న బర్డ్స్ వస్తాయండి. ఇది మనం గూగుల్లో డ్రాయింగ్ ఫర్ కిడ్స్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా ప్రిటీగా, చాలా బుజ్జి డ్రాయింగ్స్ అన్నీ వస్తాయండి. మళ్ళీ బటర్ఫ్లై డ్రాయింగ్, బర్డ్స్ డ్రాయింగ్ అంటే పెద్దవాళ్ళు డ్రా చేసేవన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి చిన్నవి అయితే భలే అనిపించాయండి నాకైతే మాత్రం. నేను అదే చెప్తున్నాను, మీకు కూడా వన్స్ ట్రై చేసి చూడండి, నచ్చితే మాత్రం ఇలానే చేయండి. ఈ వీడియోలో అయితే ఇంతే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇది యాక్చువల్గా చాలా చిన్న వీడియోనేనండి, అందుకే స్కిప్ చేయకుండా చూస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసైతే వీడియో నచ్చుంటుందండి, పిల్లలకి ఎక్కువగా నచ్చుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.